తిప్పర్తి మండలంలోని పజ్జూరు గ్రామ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, తిప్పర్తి ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాదూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడారు. తిప్పర్తి మండలంలోని పజ్జూరు గ్రామ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, తిప్పర్తి ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాదూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని అన్నారు. పరుగుల రాణి పీటీ ఉష, కరణం మల్లేశ్వరి, భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జస్ప్రీత్ బుమ్రా తదితరులు మారుమూల ప్రాంతాల నుండి క్రీడలలో రాణించారని గుర్తు చేశారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలని క్రీడాకారులను కోరారు. యువకులు క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులను నిర్వహించే సహకరిస్తున్న బద్దం సుధీర్ మరియు ఇతర స్పాన్సర్స్ను అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, మామిడాల సర్పంచ్ నాగమణి అంబేద్కర్, తిప్పర్తి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆదిముల్ల సురేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు దొంతినేని నాగేశ్వరరావు, సోషల్ మీడియా తెలంగాణ కోఆర్డినేటర్ గండమల్ల మనోహర్, మండల కాంగ్రెస్ నాయకులు తండు సతీష్ గౌడ్, ఏపూరి ఆనంద్, గోనె కరుణాకర్, మాతంగి శోభన్ బాబు, లవిశెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పజ్జూరు గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, క్రీడాకారులకు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కూడా యువకులకు, విద్యార్థులకు క్రీడలు అనేటివి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ క్రీడలను ప్రోత్సహించాలి. ఈరోజు ఇక్కడ జరుగుతున్న టోర్నమెంట్ను మన సుధీర్ ముందుండి ప్రోత్సహిస్తున్నాడు. అతనికి అభినందనలు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఎదగాలి. మన భారతదేశం ఇంత జనాభా ఉన్నా కూడా క్రీడల్లో కొద్దిగా పథకాలు రావడం లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం లేకుండానే. కానీ మట్టిలో మాణిక్యాలు గ్రామాల్లో కూడా ఉన్నాయని మనకు నిరూపితమైంది. పరుగుల రాణి పీటీ ఉష ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆమె.